వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సిద్రి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒక అతను చనిపోవడానికి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 18 సంవత్సరాల చిన్నపిల్లాడు అరెస్ట్ చేశారు, అది కానీ మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? అసలు ముందర వీళ్ళు నేరస్తులను వెనకేసుకొచ్చే స్వభావం మానుకోవాలని నేను చెప్తున్నాను. ఎవరు తప్పు చేసినా కానీ ఆ తప్పును ఖండించకుండా చట్ట తెలివితేటలు ఉపయోగిస్తూ ప్రతి తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తూ మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పండి. అంటే ఇప్పుడు సిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లాడు ఏదో తెలియక యాక్సిడెంట్ చేశాడు, అది కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? సరే, తప్పు చేశాడు, ఏమి చిన్నపిల్లాడు అన్నారు, బానే ఉంది. మరి కోడికత్తి సీను కోడికత్తి కూడా ఆడు చిన్నపిల్లాడేగా, జస్ట్ అలా గుర్చి వెళ్ళిపోయాడుగా. మరి ఆయన 5 సంవత్సరాలుగా ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, ఆడి దగ్గర డబ్బు లేదు అని చెప్పి చేశారా? లేకపోతే ఎందుకు చేశారు? మరి వాడు చిన్నపిల్లాడేగా కోడికత్తి సీను. మరి గత 5 ఏళ్ల బట్టి జైల్లో ఎందుకు ఉంచారు? 100% తప్పండి. ఎందుకంటారంటే ఇవాళ వాడు గుద్దాడు, రేపు ఇంకొకటి గుద్దుతాడు. అంటే గుద్దుని ప్రతి వాడిని చిన్నపిల్లాడు అని చెప్పి వాడికి ఒక చిన్నపిల్లాడు సర్టిఫికేట్ ఇచ్చేసి మాఫ్ చేస్తే సరిపోద్దా? ముందర ఇప్పుడు బాస్టింగ్ స్కీమ్స్ ఎందుకని నేరం చేసిన వాళ్ళని శిక్ష విధించడం కోసమే కదా. ఇలా చిన్నపిల్లలు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి. శిక్షిస్తే వీడిని శిక్షిస్తే ఇంకో పిల్లడు భయపడతాడు. తప్పు చేసి ఏం పిల్లాడు 18-20 ఏళ్ళ సిద్రి అప్పలరాజు కొడుక్కి ఎన్నేళ్ళండి? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలండి. మహేంద్రకి అసలు బండి ఎందుకు ఇచ్చాడు? ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? సిద్రి అప్పలరాజు గారిని ఆల్రెడీ శ్రీకాకుళం ప్రజలు ఎప్పుడో చీదేసి పక్కన పడేశారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తప్పేనండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సాయి కృష్ణాన్ని వెనకేసుకొచ్చారు, అదే విధంగా నిన్న చూస్తే ఈయన వెనకేసుకొచ్చారు. ఇలాగా తప్పు చేసిన ప్రతి వాడిని వెనకేసుకు రావడం అనేది చాలా పెద్ద తప్పు. తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుని సపోర్ట్ చేసి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఇంకా పెరుగుతాయి. అంటే తప్పులు చేసిన వాళ్ళని మాత్రం వీళ్ళు పైకి తీసుకొద్దామని చూస్తున్నారా? మొన్న అంటున్నాడు అంబటి రాంబాబు గారు, ఎస్ రౌడీలు మేము కాపు కాస్తాం, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, రావణ విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చేంత కుళ్ళిపోయిన కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారా? అంటే శవరాజకీయం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటంపై మీరేమంటారు? 100కి 100 తప్పండి. ఇది ఎవరో ఆక్షేపించరో, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చేస్తున్నారు. 151లో మధ్యలో ఒక 5 తీసేశారు ఆల్రెడీ. ఈసారి ఆ ఒక్క అంకె కూడా ఉంచుతారో లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. సిద్రి అప్పలరాజు కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేసి ఒక చనిపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి 18 ఏళ్ల పిల్లవాడు అది కానీ మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ముందు జగన్మోహన్ రెడ్డి జైలు వేయాలండి. చిన్న పిల్లవాడు అంట, ప్రాణం విలువ లేదా? అంటే పేదవాడు చచ్చిపోతే దాని చిన్న కేసు అంటాడు. అంటే చచ్చిపోయినందరూ చిన్న కేసేనా? అంటే ఈ పెద్ద కేసు ఏంటి అంట? ముందు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయి ఉండి, మినిస్టర్ అయి ఉండి 18 నిన్నకుండా ఉన్నవాడికి బండి అలా ఇచ్చారు. 18 ఏళ్ళు ఇప్పుడు మీరు హయాంలో 18 ఏళ్ళు దాటితేనే బండి ఇవ్వండి అదని అంటారు కదా. 18 ఏళ్ళు నిన్నకుండా ఉన్నవాడికి బండి అలా ఇచ్చారు. మళ్ళీ ఇచ్చింది కాక ఆ ఎమ్మెల్యేని, మినిస్టర్ని మందులు ఇచ్చింది కాక మళ్ళీ పైపొచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చిన్నపిల్లలు అంటారా? ఏ రకంగా చిన్నపిల్లలు? ప్రాణ విలువ అంత చిన్నదిలా కనబడతా నీకు? ఇవాళ ఈయన చనిపోతే చిన్నదంటావు, ఇంక రేపు పొద్దున్న ఇంకొకరు చనిపోతే చిన్నదంటావు. నీ బాబాయ్ కేసు దూరం బయట తీసుకెళ్ళ నువ్వు. అంటే ప్రాణం అంటే నీకు అంత చిన్నదిలా కనబడుతుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తెలిసి తెలియక చేసుకుంటాడు అది మాట్లాడుతారు. దాన్ని మీరేమంటారు? ఏం తెలిసి తెలియకుండా చేశాడు? ఇవాళ నేను వచ్చి నిన్ను ఒక లాగి పెట్టి కొడతాము, తెలిసి నేను చిన్నపిల్లలను లాగి పెట్టి కొట్టా, నాకు తెలిసి తెలియదు. నువ్వు ఊరుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఊరుకోవే? నీ తప్పులు అయితే నీ వాళ్ళైతే చిన్న తప్పు, చిన్న తెలియక చేశారు. అదే ఎవరైనా చేస్తాడు పెద్ద తప్పే. తెలిసి తెలియకుండా మాట్లాడదు. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 150 సీట్లకి 11 సీట్లు వచ్చినాయి. రేపొద్దున 1 సీట్ వస్తుందో కూడా గ్యారంటీ లేదు. నువ్వు ఇలా చేసి జనాలు ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటావు నేను అనుకున్నా.
అంటే ఎందుకని ఇలాగా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ మంత్రుల్ని కాపాడుకోవడానికి అలా చేస్తున్నాడు. దాన్ని బయటికి రానికూడదు, బయటికి చెందకూడదు. అలాంటి వాళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తే నీకున్న చెడ్డ పేరు, నీకు ఇంకా ఇప్పటికే ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది, దాన్ని ఇంకా ఇంకా వస్తుందని నేను అనుకున్నానండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఈ గవర్నమెంట్ ఏమో పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఎందుకు ఆ హత్య కేసు నమోదు చేశారు అది కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అవును, హత్య కేసు నువ్వు ఆల్రెడీ హత్య చేసావు కదా. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు కదా, చనిపోయిన హత్య కేసు అనక, లేకపోతే ర్యాగింగ్ కేసు, లవ్ కేసు, ముద్దు కేసు అంటారా? మరి ఈ కేసు ఏమంటారు నాకైతే తెలియట్లేదు. వైసీపీ నేత సిద్రి అప్పలరాజు కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు తెలిసి తెలియక అని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన తీరును నేను ఖండిస్తున్నా. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన కుర్రవాడైనటువంటి ఒక మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే తప్పు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో ప్రచారాలు చేసేటప్పుడు ఫోన్లో ఏదో రాయి వచ్చిందని గులక రాయి మీద కేసు పెట్టి ఆ కుర్రవాడిని హింసించారు, కేసులు పెట్టి. అదే కాకుండా కోడిగట్టుకి సంబంధించిన సీనుని కూడా రాజకీయాలకి అడ్డు పెట్టుకోవడానికి కోసం నాటకం ఆడించి అతను కూడా శిక్ష వేయించారు. అలాంటిది ఒక నిరుపేద కుటుంబం ప్రాణం తీసిన ఒక మంత్రి కొడుకుని అరెస్ట్ చేసి, అంటే చట్టరీత్యా చట్టబద్ధంగా అరెస్ట్ చేశారు. ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేయాలి, చేయకపోగా ఒక మనిషిని చంపినందుకు శిక్షించకూడదు. అంటే వైసీపీ వారు అయితే శిక్షించకూడదా? సామాన్య ప్రజలు అయితే శిక్షించవచ్చా? చట్టం అందరికి సమానమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేస్తున్నారు? ఏదో చిన్నపిల్లాడు యాక్సిడెంట్, అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయంటే అంటే ఇంకా ఎవరైనా బుద్ధి వచ్చి వెళ్ళిపోవచ్చు, కేసు పెట్టకూడదు. అదైతే కరెక్ట్ కాదు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైసీపీ అనే వ్యక్తుల మీద కేసు పెట్టకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు తీరుగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు 18 ఏళ్ళ పిల్లాడు ఏదో తెలియక అది ఇది అని మాట్లాడుతున్నారు, కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అది అని మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా ఎందుకైంది? ఆయన ఒక మనిషిని చంపాడు, అది యాక్సిడెంట్ పరంగా జరిగింది, చంపాడని ఎవరు అనరు. మరి యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు పెడతారుగా. పెట్టింది ఆయన అంటే వైసీపీ నాయకుడు కొడుకేటి పెట్టకూడదా? మీ కార్యకర్తల మీద పెట్టకూడదా? తప్పు చేస్తే ఎవరైనా వదిలేయాలి. మీరు అంచేపు మర్డర్లు చేసిన వాళ్ళు సమర్థిస్తారు, బ్లేడ్ బ్యాచ్ని సమర్థిస్తారు, గొడవలు చేసిన వాళ్ళు సమర్థిస్తారు, ఇలాంటి యాక్సిడెంట్ లేని సమర్థిస్తారు. మీరు ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? అంటే ఎలాగైనా మీరు గుద్దుకొని చావండి అనే లెక్కలో మీరు చెప్తున్నారు. చట్టానికి ఎవరైనా సరే సమానమే, అది ఉన్నవాడా లేనివాడా. అది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ తీరు ఏంటనేది అసలు మీడియా ముందుకు వస్తే ఒక అంతకుముందు కేఏ పాల్ గారు వస్తే ఒక హాస్యాస్పదంగా ఉండేది, ఇప్పుడు ఈయన అదే రీతిలో తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతారంటే 18 ఏళ్ళ పిల్లాడు, చిన్నపిల్లాడు అత్యాయత్నం కేసు పెట్టారు ఏంటి అది అని మాట్లాడుతున్నారు. మరి అత్యాయత్నం కాదు ఏంటిది? అది ఒక మనిషిని చంపేశాడు కదా, మైనరే కదా ఆయన. ఇది 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి, చిన్నపిల్లాడేం కాదు. చిన్నపిల్లాడు చేస్తేనే అరెస్ట్ చేస్తున్నారు, పిల్లలు జైలుకి పంపిస్తున్నారు. అలాంటిది ఒక 18 సంవత్సరాలు నిండిన వ్యక్తేగా, కుర్రోడేగా. మరి బండి తోలేటప్పుడు సక్రమంగా తోలాలి. అది ఎవరైనా ఒకటే, మంత్రి కొడుకాలు సామాన్యుడు. సామాన్యుడు చిన్నది ఏదైనా రోడ్డు క్రాస్ చేస్తేనే కేసులు పెడుతున్నారు. మరి అది మంత్రి కొడుకు పెట్టకూడదా? వైసీపీ వాళ్ళ మీద పెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మా వైసీపీ క్యాడర్ గాని నాయకులు గాని ఎవరినైనా గుద్దేస్తారు, చంపేస్తారు, మీరు కేసులు పెట్టకూడదు. మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి జీవి కింద పడితేనే పట్టించుకున్న వ్యక్తి ఇంకేం పట్టించుకుంటారు జనాల్ని? అంటే జనాలు చచ్చిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరం. ఆ పేద కొట్ట మా మసలా ఏడుస్తుంది ఆ కొడుకు చచ్చిపోతే. ఇంకా అలాంటి ఓదార్చకుండా నువ్వేంటో శవరాజకీయాలు తప్ప వేరేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైసీపీ నాయకుడికి లేదు. కేంద్ర ఎన్నికల సంఘాలు అన్నది సుమోటాగా తీసుకొని వైసీపీ పార్టీని రద్దు చేయాలి, లేకపోతే దేశానికి చాలా ప్రమాదకరమైన పార్టీగా తయారవుతుంది, ఉగ్రవాద సమస్యలాగా తయారవుతుంది ఈ వైసీపీ అనేది. దయచేసి ఎన్నికల సంఘానికి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ నా ఒక విన్నపం, మీరు ఏదైతే న్యాయం చట్టం ధర్మం అని మీరు ఫాలో అవుతున్నారో అది కరెక్ట్ గా అమలు అవ్వాలంటే ఎలాంటి పార్టీలు ఎలాంటి నాయకుల్ని పూర్తిగా నిషేధించాలి నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను.